అయిపోయింది. వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప కానీ, మా ఓఎస్డి గారు కానీ, లేదా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు. అంటే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తాం. ఇక 11 కోట్లు ఎవడో పరమాత్ముడికి తెలియాలి. ఆ బిల్డింగ్ ఓనర్ ముందేమో ఆవిడ ఎవరిదో పేరు మీద ఉందన్నారు, అదేదో హాస్పిటల్ ఒకటిది అన్నారు, అదేదో కాలేజీలో ఒకటిది అన్నారు, ఇప్పుడేమో అద్దెకు తీసుకుంటున్నాడు అన్నారు. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, బురదయ్యాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖున వాయిదా ఉంది. ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్లో వచ్చేస్తాడు. ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది, 1,00,000 కోట్లు అవినీతి అన్నారు, లక్షల్లో ఏమైంది 50,000 కోట్లు అన్నారు. మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచి 30,000 కోట్లు అన్నారు, 30 కాదు తూచి 18,000 అన్నారు, 18 కాదు తూచి 13,500 అన్నారు, 13,000 కాదు తూచి ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది ఈ 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ వాడు ఒకడు ఉన్నాడు. ఈ పేపరు అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి, ఓన్లీ వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ ఒకటి రాస్తాడు 11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు జ్యోతి వీళ్ళే మొత్తం అంతా. ఆ 18 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు, 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మేడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా, హాస్పిటల్లో డబ్బులా, ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి? ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా? అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేశ్ రెడ్డి. మీరు చెప్పేంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా 100 రోజులకు కూడా లేదే 11 కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టెట్టు పెడతాడా? సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు, ఇవన్నీ ఏమని కంగారే ఉంది. కానీ ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు అంటే రేపు ఎట్లా అయినా సరే ఈ లోపల ఉన్నటువంటి వృద్ధులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆఫీసులో పనిచేశారు. మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారే మీకులాగా నేరం చేసినోడే అయితే, మీకులాగా మీరు చెప్పిందే నిజం అనుకుంటే వీళ్ళని ఇక్కడ ఉంచుతాడా? చుట్టూ ఉన్న వాళ్ళందరిని ఉంచుతాడా? ఈ వ్యాపారం చేయించు తను ఎవరెవరినైతే పెట్టుకుని వ్యాపారాలు చేసాడో అందరినీ ఉంచుతాడా ఇండియాలో అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు మనం పంపించాం కదా, నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ని అమెరికా ఎట్లా పంపించాం? అట్లా పంపించారేంటి? మీ ఒక్కడికైనా తెలివితేటలు టికెట్లు కొనేవాడు మీ ఒక్కడి దగ్గర ఉంటాడా? ఏ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో కాదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ప్రెస్ రిలీజ్ ఇది, మోడీ గారి ప్రభుత్వం
మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఎన్నో తారీఖు? న్యూఢిల్లీ 15th February 2020. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెర్చెస్. వాళ్ళు ఎక్కడో సోదాలు చేస్తే సెర్చెస్ కండక్టెడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెడ్ టు డిటెక్షన్ ఆఫ్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఆఫ్ మోర్ దాన్ 2000 crores. 2000 కోట్ల రూపాయల ఆదాయ లెక్కలు చూపనటువంటి డబ్బు అక్కడ దొరికిందని. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేమ్డ్ అవుట్ సెర్చ్ అండ్ సీజర్ యాక్షన్ ఆన్ 6th February 2020 at హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ అండ్ పూణే. More than 40 premises were covered. Search operation was also carried out on close associates including ex-personal secretary of a prominent person on incriminating evidence seized. ఆయన పర్సనల్ సెక్రటరీని ఒకరిని కూడా మేము ఈ ఆపరేషన్లో కనుగొన్నాం. ఈ డబ్బుల్ని మొత్తం ఆపరేట్ చేయడంలో మొత్తం కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క పిఏని మేము కనుగొన్నామని చెప్పి ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎవడే అంటే అనొచ్చు, ప్రామినెంట్ పర్సన్ అంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు అక్కడనా? ఇదేమో 13 February 2020 కదా, 2020లో ఈ ప్రామినెంట్ పర్సన్ ఇక్కడ వచ్చేసాడు. డేటెడ్ 28/9/2022 ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, PCIT, హైదరాబాద్. నారా చంద్రబాబు నాయుడు గారికి. టు నారా చంద్రబాబు నాయుడు, నారా, ప్లాట్ నెంబర్ 1310, రోడ్ నెంబర్ 66, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, 5,34,00,000, తెలంగాణ, ఇండియా. ఆయన పాన్ నంబర్ కూడా ఉంది, బాగా చదవటం. చంద్రబాబు నాయుడు గారి పాన్ నంబర్ వేసి ఏ డేట్న డిన్ నెంబర్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి డిన్ నెంబర్ కూడా ఉంది. సెక్షన్ 127 కింద ఆయనకి నోటీస్ ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు? అయ్యా, ఈ 2000 కోట్ల రూపాయలు మీ పిఏ ఎత్తేసి, మీ పిఏ దీంట్లో క్లియర్గా రాశారు. 5వ పేరా, డెలివరీ ఆఫ్ క్యాష్ టు తెలుగుదేశం పార్టీ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు 5.1. అరౌండ్ 2016 సంవత్సరంలో ఎంవిపి గాట్ ఇన్ టచ్ విత్ మిస్టర్ పి శ్రీనివాస్, PS2, దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132 of 4